పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హార్ముజ్ జలసంధిలో వందలాది వాణిజ్య నౌకలు నిలిచిపోగా దాదాపు 6,000 మంది నావికులు అక్కడే చిక్కుకుపోయారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా సైనిక స్థావరాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఐఆర్జీసీ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో ఇరాన్పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా దాడుల్లో ఇప్పటివరకు 55 మంది మృతి చెందగా 600 మందికి పైగా గాయపడ్డారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హర్ముజ్ జలసంధిలో వందలాది వాణిజ్య నౌకలు నిలిచిపోయాయి. దాదాపు 6,000 మంది నావికులు అక్కడే చిక్కుకుపోయారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా సైనిక స్థావరాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఐఆర్జీసీ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో ఇరాన్పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా దాడుల్లో ఇప్పటివరకు 55 మంది మృతి చెందారు. 600 మందికి పైగా గాయపడ్డారు.